హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో మనం 140 కోట్ల మంది నివసించే మన దేశాన్ని నిరంతరం గస్తీ కాసే భారత త్రివిధ దళాల గురించి తెలుసుకోబోతున్నాం. సరిహద్దులలో ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ, జియోపాలిటిక్స్లో పరిణామాలు శరవేగంగా మారుతున్న కొద్దీ ఇండియన్ మిలిటరీ గురించి తెలుసుకోవడం అనేది భారతీయులుగా మనందరికీ చాలా ముఖ్యమైన అంశమని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్కి చెందిన ఆయుధ సంపత్తి, సైనిక బలం మరియు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వంటి కీ ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేయబోతున్నాం. అసలు ఈ 2025 సంవత్సరంలో ఇండియన్ ట్రై ఫోర్సెస్ ఎంత శక్తివంతంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఆల్రెడీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ ఫ్యూచర్లో మరిన్ని బెటర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా ఇంపార్టెంట్. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన మహాసముద్రాల వరకు, పశ్చిమాన తార్ ఎడారి నుంచి తూర్పున దట్టమైన అడవుల వరకు మన దేశం జియోగ్రఫికల్గా చాలా వైవిధ్యమైన ప్రాంతంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఇవి మన దేశానికి న్యాచురల్ బ్యారియర్స్గా కూడా సహాయపడతాయి. అయితే వీటికి తగ్గట్టుగానే చైనా, పాకిస్తాన్ అనే రెండు ప్రమాదకరమైన దేశాలు కూడా భారత్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. ఈ దేశాల నుంచి భారత్కు ఎల్లవేళలా ముప్పు పొంచి ఉంటుంది. దీని గురించి మీకు నేను స్పెషల్గా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వీటిని ఎదుర్కోవడానికి పుట్టిందే మన ఇండియన్ మిలిటరీ ఫోర్సెస్. దేశాన్ని ఎటువంటి గడ్డు పరిస్థితులైనా సరే రక్షించేందుకు భారత సైనిక దళాలు ఎల్లవేళలా సన్నద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం భారతదేశం 2.5 ఫ్రంట్స్ నుంచి ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఒక ఫ్రంట్ చైనా, మరో ఫ్రంట్ పాకిస్తాన్ మరియు హాఫ్ ఫ్రంట్ టెర్రరిజం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇండియన్ గవర్నమెంట్ దేశ డిఫెన్స్ బడ్జెట్ని ప్రతి సంవత్సరం అంతకంటకు పెంచుకుంటూ వెళ్తుంది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో భారత్ రక్షణ బడ్జెట్ కోసం $75 బిలియన్ వెచ్చించింది. అంటే సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు. ఇంత భారీ బడ్జెట్తో ఇండియా ప్రపంచంలోనే టాప్ 5 హైయెస్ట్ మిలిటరీ స్పెండింగ్ కంట్రీస్లో ఒకటిగా మారింది. ఈ సంవత్సరం ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. వీటిలో మెజారిటీ షేర్ త్రివిధ దళాలలో అతిపెద్ద బ్రాంచ్ అయిన ఇండియన్ ఆర్మీకి 56% వెళ్తుంది. అలాగే ఎయిర్ ఫోర్స్కి 23% మరియు ఇండియన్ నేవీకి 15% బడ్జెట్ అలొకేట్ చేస్తారు. మిగిలిన బడ్జెట్ని కొత్త ఆయుధాల అభివృద్ధి కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో స్పెండ్ చేస్తారు. ప్రెజెంట్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ సైన్యాన్ని కలిగి ఉంది. వీరిలో 14 లక్షల మంది యాక్టివ్ సైనికులు మరియు 12 లక్షల మంది రిజర్వ్ సైనికులు విధుల్లో ఉన్నారు. అలాగే 15 లక్షల పారామిలిటరీ దళాలు కూడా ఉన్నాయి. ఇంత భారీ సైన్యం మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే 3 సపరేట్ బ్రాంచులుగా విడిపోయి పనిచేస్తాయి. వీటిలో ఇండియన్ ఆర్మీ దగ్గరే 12 లక్షల మంది యాక్టివ్ సైనికులు అందుబాటులో ఉన్నారు. ఇండియన్ ఆర్మీలో ఒక సగటు సైనికుడి వయసు 23 సంవత్సరాలు. అలాగే ఈ 12 లక్షల ఫోర్స్లో 10% మంది మహిళా సైనికులు ఉన్నారు. యుద్ధ భూమిలో తాము చూపించే తెగువ, సాహసం మరియు దేశభక్తిని గౌరవిస్తూ భారతదేశం తమ సైనికులని అశోక చక్ర మరియు పరమవీర చక్ర వంటి అత్యుత్తమ హానర్స్ మరియు మెడల్స్తో సత్కరిస్తుంది. ఇండియన్ మిలిటరీ ఎప్పుడూ కూడా ప్రపంచంలోనే టాప్ 4 పవర్ఫుల్ ఆర్మీస్లో ఒకటిగా కొనసాగుతుంది. ఒక దేశం దగ్గర ఉండే అత్యాధునిక ఆయుధాలు, మ్యాన్ పవర్, ఎక్స్పీరియన్స్ మరియు క్రెడిబిలిటీ వంటి వాటి ఆధారంగా ఈ రేటింగ్స్ని ఇస్తారు. ఇండియన్ ఆర్మీ దగ్గర ఇప్పుడు మొత్తం 4600 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయి. వీటిలో సగభాగాన్ని T-90 భీష్మ ట్యాంక్ ఆక్రమిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులలో ఒకటి. వీటితో పాటు భారత్ స్వదేశీగా తయారు చేసిన అర్జున్ ట్యాంక్ మరియు T-72 వంటి బ్యాటిల్ ట్యాంక్స్ ఆర్మీకి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇండియన్ ఆర్మీ దగ్గర ఇప్పుడు మొత్తం 2500 ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్, 3250 టోవ్డ్ ఆర్టిలరీ గన్స్, 140 సెల్ఫ్ ప్రొపల్డ్ ఆర్టిలరీ గన్స్ మరియు 700 పినాకా రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. అలాగే ఇండియన్ ఆర్మీ శత్రువుల మీద నిఘా కోసం సర్వేలెన్స్ డ్రోన్స్ని, దాడులు చేయడానికి అటాక్ హెలికాప్టర్స్ని కూడా ఉపయోగిస్తుంది. వీటన్నింటి కలయికతో ఇండియన్ ఆర్మీ ఒక శత్రు దుర్భేద్యమైన ల్యాండ్ ఫోర్స్గా మారుతుంది. అయితే కేవలం మన దేశాన్ని రక్షించడం మాత్రమే కాకుండా ఇండియన్ ఆర్మీ ప్రపంచవ్యాప్తంగా అనేక పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో కూడా పాల్గొంటుంది. సరైన సైన్యం అంటూ లేని అనేక ఆఫ్రికా దేశ ప్రజలను తీవ్రవాదుల నుంచి, సంఘ విద్రోహ శక్తుల నుంచి, స్మగ్లర్ల నుంచి ఇండియన్ ఆర్మీ అనేక సందర్భాలలో రక్షించింది. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పుడు మొత్తం 140,000 మంది ఎయిర్మెన్ సర్వీసులో ఉన్నారు. వీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని అన్ని సందర్భాలలోనూ ఎటువంటి ఆపరేషన్కైనా సరే సిద్ధంగా ఉంచడంలో అత్యంత కీలక రోల్ పోషిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పుడు మొత్తం 1800 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో ఎయిర్ సుపీరియారిటీ నుంచి గ్రౌండ్ స్ట్రైక్స్ వరకు, ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఏరియల్ రీఫ్యూలింగ్ వరకు ఇలా వైవిధ్యభరితమైన రోల్స్ని పోషించే విమానాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో 270 ఫైటర్ జెట్స్తో సుఖోయ్ 30 MKI ఇండియన్ ఎయిర్ ఫోర్స్కే వెన్నుముకగా మారింది.
వీటితో పాటు 70 MiG-29 ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ జెట్స్, 36 రఫాల్ మల్టీరోల్ ఫైటర్ జెట్స్, 40 MiG-21 ఇంటర్సెప్టర్స్, 50 మిరాజ్ జెట్స్ మరియు 100కు పైగా జాగ్వార్ గ్రౌండ్ అటాకింగ్ ఫైటర్ జెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే భారత్ స్వదేశీగా డెవలప్ చేసిన తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా 50 ఉన్నాయి. భవిష్యత్తులో మరో 300 తేజస్ జెట్స్ వాయుసేనలో చేరబోతున్నాయి. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వెంటరీలో ఉన్న విమానాలు ఇవి మాత్రమే కాదు. వీటితో పాటు వివిధ రోల్స్ పోషించే 400 హెలికాప్టర్స్, సైనికులని రవాణా చేసే 150 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, కొత్త పైలట్స్కు శిక్షణనిచ్చే 250 ట్రైనర్ ప్లేన్స్ మరియు గాలిలోనే ఇంధనం నింపే 6 ఏరియల్ రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. గగనతలాన్ని నిరంతరం జల్లెడ పట్టేందుకు 150కి పైగా సర్వేలెన్స్ డ్రోన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు అవాక్స్ విమానాలు కూడా వాయుసేన వద్ద ఉన్నాయి. వీటితో పాటు గగనతలాన్ని మరింత పటిష్టం చేసే బ్రహ్మోస్, ఆకాష్, స్పైడర్, నిర్భయ్, బరాక్ 8 వంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడుకలో ఉన్నాయి. మరియు భవిష్యత్తులో తేజాస్ మార్క్ 2, AMCA ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ జెట్ వంటి అత్యాధునిక విమానాలు కూడా వాయుసేనలో చేరబోతున్నాయి. నెక్స్ట్ ఇండియన్ నేవీ. సముద్రాల మీద కూడా మన నావికాదళం ఒక శక్తివంతమైన ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ నేవీ దగ్గర ఇప్పుడు మొత్తం 140,000 మంది సేలర్స్ మరియు 300కు పైగా నౌకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో భారతదేశానికే మకుటాల్ లాంటి 2 భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. అవే INS విక్రమాదిత్య మరియు INS విక్రాంత్. ఇవి రెండూ కూడా 50,000 టన్నుల డిస్ప్లేస్మెంట్తో ఒక్కొక్కటి 30 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఆపరేట్ చేస్తూ సముద్రాల్లో ఇండియన్ నేవీకి ఒక మొబైల్ ఎయిర్ బేస్ లాగా ఉపయోగపడుతుంటాయి. వీటితో పాటు 12 INS కోల్కతా క్లాస్ డెస్ట్రాయర్స్, 12 పవర్ఫుల్ ఫ్రిగేట్స్, 22 అత్యాధునిక కోర్వెట్స్, 18 కన్వెన్షనల్ మరియు న్యూక్లియర్ సబ్మెరైన్స్తో పాటు 6 మైన్ స్వీపర్స్ ఉన్నాయి. ఇవి నీటిలోంచి కూడా న్యూక్లియర్ వెపన్స్ని సైతం లాంచ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే సైనికులను యుద్ధ సమయాల్లో సరైన గమ్యస్థానాలకు చేర్చడం కోసం ఇండియన్ నేవీ దగ్గర INS జలాశ్వ మరియు INS కేసరి వంటి అనేక ల్యాండింగ్ షిప్స్ ఉన్నాయి. శత్రు సబ్మెరైన్స్ని వేటాడి మట్టుబెట్టే యాంటీ సబ్మెరైన్ P-8A నెప్ట్యూన్ ఎయిర్ క్రాఫ్ట్స్ నావికాదళం అమ్ములు పొదిలో ఉన్నాయి. సముద్రంలో స్మగ్లర్స్ మరియు పైరేట్స్ భరతం పట్టడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ దగ్గర వివిధ రకాలకు చెందిన 150 వార్షిప్స్ ఉన్నాయి. ఇలా ఇండియన్ నేవీ భారత జలాలను నిరంతరం గస్తీ కాస్తూ హిందూ మహాసముద్రంలో చైనా రెచ్చిపోకుండా కట్టడి చేస్తుంది. ఇండియన్ ఓషన్ మీద భారత పవర్ ప్రొజెక్షన్లో కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే వీటితో పాటు భారతదేశాన్ని రక్షించే మరో 2 కీలక సెక్టార్స్ ఉన్నాయి. అవే సైబర్ సెక్యూరిటీ మరియు స్పేస్ టెక్నాలజీ. ఇండియన్ సైబర్ ఫోర్స్ నిరంతరం భారతదేశ పౌరుల మీద, వ్యవస్థల మీద జరుగుతున్న విదేశీ సైబర్ అటాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంటే, ఇస్రో లాంచ్ చేసే శక్తివంతమైన మిలిటరీ శాటిలైట్స్ భారత సైన్యానికి శత్రు దేశాల కదలికల మీద, కుట్రల మీద రియల్ టైం ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నాయి. అయితే భారతదేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు. ఏ దేశమైనా భారత్ మీద కన్నెత్తి చూసినా సరే ఇండియా ఈ ఆయుధాలతో ఆ దేశాలను ప్రపంచ పటం నుంచి మసి చేసి చెరిపేయగలదు. ఇలా నేల మీద, నీటి మీద, ఆకాశంలోనూ మన భారత త్రివిధ దళాలు నిరంతరం గస్తీ కాస్తూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. కాబట్టే నేడు దేశ ప్రజలు అనేక విదేశీ కుట్రలను ఎదుర్కొని సురక్షితంగా జీవిస్తున్నారు. అందుకే దేశ క్షేమం కోసం రోజూ చావును ఎదిరించి పోరాడే మన వీర భారత సైనికులకి ఒక సల్యూట్ చేద్దాం. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ట్రై ఫోర్సెస్. ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మరియు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.